లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భారతీయ మజ్దూర్ సంఘ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు జగదీశ్వరరావు మాట్లాడుతూ దేశ కార్మికుల జీవనోపాధి, సామాజిక భద్రత వంటి మౌలిక సమస్యలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించింది అని, బడ్జెట్కి ముందు జరిగిన చర్చలు, ప్రాతినిధ్యాలు అన్నిటినీ పక్కన పెట్టి ప్రభుత్వం కార్మికుల కీలక డిమాండ్లను నిర్లక్ష్యం చేయడంపై మండిపడ్డారు. ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ పెంపు గాని, అర్హత ప్రమాణాల సవరణ గాని ప్రకటించలేదు అని, తక్షణమే కేంద్రం పునరాలోచన చేసి కార్మిక ప్రయోజనాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలి అని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటారు వెంకట సన్యాసి నాయుడు, టి రఘురాం, లాలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఈ నెల ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల నుంచి, అవిధంగా భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధంగా ఉన్నటువంటి 46 ఫెడరేషన్ల నుంచి ప్రతినిధులు సుమారుగా 2500 మంది హాజరవుతున్నారు. ఈ యొక్క సమావేశాలకి ముఖ్య అతిథిగా ఉద్ఘాటన కార్యక్రమం కోసం, ప్రారంభం కార్యక్రమం కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ గారు వస్తున్నారు. ఈసారి ప్రత్యేకించి విదేశీ ప్రతినిధులు అంటే దేశాల నుంచి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలతో పాటుగా ఒక 10 దేశాలు, ఐరోపా దేశాల నుంచి కూడా, ఇటలీ, ఈజిప్టు, ఇండోనేషియా, నేపాల్ వంటి దేశాల నుంచి కూడా విదేశీ ప్రతినిధులు కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. మొట్టమొదటిసారిగా విదేశీ ప్రతినిధులు వస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ ఎకనామిక్ పాలసీసు, పర్యావరణ సమస్యలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నాము. అలాగే ఈ సమావేశాలకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఏషియా డైరెక్టర్ శ్రీమతి మియాటో మిచికోబి ఆమె కూడా వస్తున్నారు. అలాగే మహిళా సెషన్ ఇనాగ్రేషన్ కోసము నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ సదస్సు ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడానికి ఒడిశా ముఖ్యమంత్రి శ్రీమాన్ మోహన్ చరణ్ మాంఝీ గారు వస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి, గత సంవత్సరం నవంబర్లో ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్స్ మీద చర్చించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా జగదీష్ గారు చెప్పినట్టుగా ఈ బడ్జెట్లో కార్మికులకి చాలా నిరాశాజనకంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్లో కూడా, ఈ బడ్జెట్ విషయం కూడా విస్తృతంగా చర్చించి తదుపరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లాలం ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ మజ్దూర్ సంఘ్ కోశాధికారి, రాష్ట్ర కోశాధికారి, ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న మాఘ పౌర్ణమి రోజున మన యొక్క ఆర్థిక మంత్రి వర్యులు అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. మొదటిసారి ఆదివారం నాడు అయినప్పుడు కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ యొక్క మొత్తం సారాంశము కార్మిక వర్గంకి తీవ్ర నిరాశపరిచింది. కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము మొత్తం యొక్క ఆర్థిక వ్యవస్థని పూర్తిగా స్వదేశీ ఆలోచనతో గ్రామీణ స్వదేశీ పరిశ్రమల స్థాపన గురించి ఆలోచన చేయడం అన్నది భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతిస్తున్నప్పటికీ కూడా, ఏదైతే గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ ఉపాధి జనరేషన్ చేయడానికి ఏదైతే ప్రణాళికలు వాళ్ళు అనౌన్స్ చేశారో, కార్మికులు లేని పరిశ్రమలు అసలు ఎక్కడ కూడా నిష్ప్రయోజనం. దేశంలో పరిశ్రమలకి వెనుమూక కార్మికులే. కాబట్టి గత అనేక సంవత్సరాల నుండి కూడా బడ్జెట్కి ముందు ఆర్థిక శాఖ మంత్రి గారు అన్ని ట్రేడ్ యూనియన్స్ని పిలిచి మా యొక్క ఒపీనియన్స్ అడుగుతున్నారు. మేము అనేక సంవత్సరాల నుంచి కూడా ఈసారి కూడాను మా తరఫు నుంచి మా యొక్క ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచంలోనే అతి పెద్ద సాంఘిక భద్రతా స్కీము ఏదైతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటామో అది 2, ఒకటి ఈపీఎఫ్ఓ, రెండోది ఈఎస్ఐసి. కానీ దురదృష్టం ఏంటంటే 2014 తర్వాత వేతన పరిమితి సీలింగ్ ఏదైతే ఉందో పీఎఫ్లో, అది 2014 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెంపడం అన్నది జరగలేదు, పెంపుదల జరగలేదు. ఈఎస్ఐసి కూడా ఈ రోజు వరకు కూడా దాని యొక్క వేజ్ లిమిట్ సీలింగ్ని పెంచడం జరగలేదు. దీనివలన కాంట్రాక్ట్ కార్మికుల యొక్క దినసరి వేతనం కూడా ఈరోజు నెలసరి వేతనం ఏదైతే ఉందో ఆ యొక్క లిమిట్ని దాటిపోయి ఆ సాంఘిక భద్రతా స్కీమ్ నుండి పైకి వచ్చేస్తున్నారు. ఒక పక్క నుండి కేంద్ర కార్మిక మంత్రి గారు, ప్రభుత్వము,
అందరు కార్మికులకు కూడా ఈ 4 లేబర్ కోడ్ ఆధారంగా సాంఘిక భద్రత మేము అందజేయబోతున్నామని చెప్తున్నప్పుడు కూడా ఇప్పటికే సాంఘిక భద్రతా స్కీమ్ పిఎఫ్ పరిధిలోనూ ఈఎస్ఐ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు కొన్ని లక్షల మంది ఈ సీలింగ్ పెంచకపోవడం వలన పైకి వచ్చేస్తున్నారు. అంటే ఈ యొక్క పరిధి నుంచి ఈ యొక్క బెనిఫిట్ నుంచి పైకి వచ్చేస్తున్నారు. 15,000 దాటితే పిఎఫ్ కట్టవలసిన అవసరం లేదు యాజమాన్యాలు. పిఎఫ్ డిపార్ట్మెంట్కి అధికారాలు లేవు. 21,000 దాటితే ఈఎస్ఐ కట్టవలసిన అవసరం లేదు. కట్టినా సరే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఈ రెండు కూడా వేజ్ సీలింగ్స్ పెంచాలి, 46,000 చేయాలి, లేక పరిమితి తీసేయాలని బిఎంఎస్ అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేసినప్పుడు కూడా బడ్జెట్లో మేము ఆశించాం కనీసం ఈ వేతన పరిమితి పెరుగుతుంది అన్నది. కానీ చాలా నిరాశపరిచింది. మనందరికీ తెలుసు సుమారుగా ఈపీఎస్ 95 అనే పెన్షన్ స్కీమ్ పెన్షనర్స్ దేశంలో సుమారుగా 86 లక్షల మంది ఉన్నారు. 2014లో వాళ్ళకి కనీస పెన్షన్ 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 7,500 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేది డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తాము ఆలోచిస్తామని చెప్పడమే తప్ప ఈ బడ్జెట్లో కనీసం ఆ యొక్క పెంపుదల వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా దాని మీద పెంపుదల ఏ రకంగా కూడా ప్రకటన చేయడం జరగలేదు. దీనివల్ల వృద్ధాప్యలు ఉన్నటువంటి పెన్షనర్స్ అంటే మామూలుగా నిరుద్యోగులుగా మామూలుగా ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. కొన్ని ప్రభుత్వాలు 3,000 ఇస్తున్నాయి, కొన్ని ప్రభుత్వాలు 6,000 ఇస్తున్నాయి. కానీ సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ ఈపీఎస్ 95 పెన్షనర్స్ 1,000 రూపాయలు అందుకుంటున్నారు. కొద్దిమందికి 1,000 రూపాయల కంటే తక్కువ కూడా ఉన్నవి. కాబట్టి వీళ్ళందరూ కూడా కనీస పెన్షన్ పెంచాలని అనేక సంవత్సరం ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. కాబట్టి ఇది కూడా మేము డిమాండ్ చేసినప్పుడు కూడా ఆ పెంపుదల కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రతిపాదన రాలేదు. అలాగే మనందరికీ తెలిసిందే ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అన్నీ కూడాను ఇంప్లిమెంటేషన్ అంటే సాధారణ మానవుల దగ్గరికి పబ్లిక్కి అందజేయడానికి వారధులుగా పనిచేస్తున్న వాళ్ళు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ ఈ రకంగా అనేక కేటగిరీస్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారు. జీడిఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ దేశవ్యాప్తంగా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాడు. గ్రామాల్లో ఈరోజు జీడిఎస్ కార్మికులు లేకపోతే అసలు పర్మనెంట్ కార్మికులు లేరు. జీడిఎస్ వీళ్ళెవరినీ కూడా కార్మికులుగా గుర్తించడం లేదు ప్రభుత్వం. కార్మికులుగా గుర్తించలేదు కాబట్టి వాళ్ళకి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గ్రాట్యుటీ లేదు, కనీస వేతనం లేదు. వాళ్ళకి గౌరవ వేతనం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు బిఎంఎస్ అనేక పెద్ద ఉద్యమాలు చేసినప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఈ బడ్జెట్లో ఏ రకమైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రాలే. ఏ రకమైన సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వలే. ఇదే కాకుండా కనీసం కార్మికులుగా గుర్తించమంటున్నాం. కార్మికులు గుర్తిస్తే ఈ సౌకర్యాలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అది కూడా గుర్తించలేదు. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నది బడ్జెట్ ప్రతిపాదన వల్ల. మిగతా రంగాల్లో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అనేక విషయాల మీద మేము స్వాగతిస్తున్నప్పుడు కూడా కార్మికులు ఈ దేశానికి వెనుముక కాబట్టి కార్మిక సంఘంగా కార్మికుల పక్షాన ఈ యొక్క బడ్జెట్లో ఎటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి విషయాలు ఏదైతే కార్మిక సంఘాలుగా భారతీయ మజ్దూర్ సంఘం